గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపుకు ఇసుక కోసం సీతానగరం నుంచి రఘుదేవపురం వరకు క్యూ లైన్లో వందల లారీలు వేచి ఉన్నాయి. గత 2 రోజులుగా ర్యాంపులో ట్రాక్టర్ యజమానులు గిట్టుబాటు కావడం లేదని నిరసన తెలుపుతూ ర్యాంపు నిలిపివేయడంతో ఒక్కసారిగా లారీల రద్దీ పెరిగిందని చెబుతున్నారు. ఈ లారీలు రోడ్డు పక్కన నిలిపివేయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు కష్టతరంగా మారింది. సాధ్యమైనంత త్వరగా లారీలను ర్యాంపుకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేయవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు. లేబర్ పని సార్, అంటే మన ఆదా ఛార్జ్ కంకర కానీ ఏదైనా మనకి అన్ని మిగతా లేబర్ పని ఛార్జెస్ చేసుకుంటే సార్. దీంట్లో ఏంటంటే లోకల్ బళ్ళు ఉన్నాయి సార్, వ్యవసాయం చేసి వీళ్ళు రిక్వెస్టింగ్ చేద్దాం వల్ల మేము వచ్చాం. దీన్ని మేము పట్టుకోడు కోసం మేము రాలేదు సార్. ఈ 5 బళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఏంటంటే మమ్మల్ని చూసి వీళ్ళు వచ్చి దిగారు సార్. ఈ లోకల్ ఓనర్ చూసి, బయట పొరుగురు వచ్చిన ఓనర్ చూసి రాలేదు సార్. వీళ్ళందరూ రిక్వెస్టింగ్ ద్వారా పురుషోపట్నం, రాంచపురం, సీతానగరం వరకు రిక్వెస్టింగ్ చేసింది సార్. ఈ అమౌంట్ ఇస్తున్నారంటే మాకు గిట్టుబాటు అవుతుంది. ఈయన వాళ్ళకు కూడా ఒక హామీ చెప్పాడు, ఆయన ఒక 2 వారాలు చూద్దామండి మీరు రండి. మాకు కలెక్టర్ మేడం గారు వచ్చారు సార్. 3 డేస్ అయ్యాక, ఇది రన్నింగ్ అయ్యాక 3 డేస్ అయ్యాక కలెక్టర్ మేడం గారు వచ్చారు. అది కూడా రూల్ ఇచ్చారు మేడం గారు. ఇదంతా ఫ్రీ ర్యాంప్ అన్నారు సార్ మేడం గారు. ర్యాంప్ గారు, విఆర్ఓ గారు అందరూ కలిసి మమ్మల్ని బంకమట్లు పెట్టారు సార్. ఇది ఇప్పుడు ఆయనకి గిట్టుబాటు అవుతులేదని ఆయన ఆపేదండి అంతేనండి. ఇప్పుడు ఆయన గిట్టుబాటు అవుతలేదని మాకు ఇవ్వాల్సిన, మేము అడిగిన డిమాండ్ చేసిన 200 ఆయన గిట్టుబాటు అవుతలేదండి. ప్రభుత్వానికి ఆయన ఇసుక సరఫరా చేయాలంటే ఆయనకు కొన్ని ట్రాక్టర్లు కొన్ని పెట్టున్నాం పర్మిషన్. ఆయన ఓన్గా కొనుక్కుంటాడో, ఓన్గా ట్రాక్టర్ కొనుక్కుంటాడో లేకపోతే పెట్టుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడ వరకు ఉంది, హద్దు ఎక్కడ వరకు ఉంది మీ ఊరు? మా ఊరు గోటాలు మన ఊరు కాదన్నాడు ఈయన అన్నారు కదా. అంటే అయితే ఊరు మంది కదా చెప్పింది. ఈ ఊరు మంది కదా అన్నారు కదా, మరి ర్యాంప్ అన్నా కదా, ర్యాంప్ ఎక్కి అడుగుతున్నాడు ఆయన. అడిగింది అది అంటే పార్టీ డైరెక్టర్ మాట వస్తారు. నువ్వు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఏమండి బిజినెస్ చేసుకున్నాడు, పొలం గురించి ఎత్తలాడకండి. తమ్ముళ్ళని చిడికేసుకుని ఎత్తకంటే నీడు పొలం గురించి మాట్లాడతావా? వ్యాపారం చేసుకుని వ్యాపారం చేసుకోవాలి. ఆయన ఇద్దరు ఒక ఒప్పందంతో వచ్చేసి మీకు కూడా జీవనోపాధి కలగాలని విషయంలో ఆయన మాట్లాడుకుని ఉంటే అతను మీరు ఒక ఒప్పందానికి చేసుకొని తోలాలి, అంతేగాని లేకపోతే మీరు వచ్చి ఆయన తోలే వాటికి ఆయన ఓన్ ట్రాక్టర్కు ప్రభుత్వాన్ని సెలబ్రేట్ చేసే వాటికి ఆటంకం కల్పించబడుతుంది.
ఉంగల్పూడి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఉంగల్పూడి ఓపెన్ ఇచ్చే శానిటరీ దగ్గర వచ్చాము. అంటే లోకల్ సమస్య ఏదో డాక్టర్ కొన్న తర్వాత రీచ్ తీసుకున్న ఏజెన్సీకి కొంచెం వచ్చాము. అయితే ఇంత డాక్టర్ ఓనర్లను డాక్టర్ డ్రైవర్లను ఎలాంటి ఇబ్బంది పడకుండా సామరస్యంగా డాక్టర్లు ఎంతైతే అవసరమో వాళ్ళకు గిట్టుబాటు రేటు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు డాక్టర్ ఓనర్స్ అయినా కూడా అంతగా రేటు ఎక్కువ అడగకుండా వీళ్ళు కూడా అంత ఫోన్ తీసి తక్కువ అడగకుండా వాళ్ళ గిట్టుబాటు రేటు తీసేసుకొని డాక్టర్ని తీసేసుకొని మనకు ప్రభుత్వానికి ఇసుక ఎక్కువ వచ్చేటట్టు చూడాలి. మన టార్గెట్ ఒక రోజుకు 1000 మెట్రిక్ టన్ను, దాదాపు 1000 నుంచి పైన ఒక 2000 వరకు మెట్రిక్ టన్ను తీయాలంటే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకు కూడా డాక్టర్ అవసరం. కాకపోతే ఆ ఏజెన్సీ వాళ్ళను లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఉన్నారు. అందరూ ఒక సామరస్యంగా మాట్లాడుకొని ఆ డాక్టర్ రేటు గిట్టుబాటు చేసుకొని ఇసుక ఎక్కువ తీయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలా వివాదాస్పదంగా చేయకూడదు. చేసినచో ప్రభుత్వం వారి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డాక్టర్ డ్రైవర్లకు, ఓనర్లకు మన జెడ్పీటీసీని, సర్పంచ్ని, తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇసుక మనం అనుకున్న 1000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కూడా తీయడానికి అవకాశం. యూనిట్ రేట్ ఎక్కువగా ఉంటుందండి. అటువంటిది ఏం లేదండి. ఎవరైనా రిటర్న్గా ఇస్తే మనకు కంప్లైంట్ ఉంటే వాళ్ళని చర్య ఇప్పుడు రోజుకి ఎన్ని యూనిట్లు పంపించాలన్నారు? మనకు రోజుకు దాదాపు 1000 మెట్రిక్ టన్నులు తీయాలి. అలాగే రైతులు ఎవరికైతే ఓపెన్ పక్కన వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా కూడా ఇసుక తీసుకోవచ్చు. వాళ్ళ అవసరాలు ఉంటాము. డాక్టర్లు తీసుకోవాలి, వాళ్ళే తోడుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి. సాధారణంగా యూనిట్ రేట్ ఎంత? యూనిట్ రేట్ 70 రూపాయలు. ఇప్పుడు పర్మిషన్ అన్నింటికి ఇచ్చేసారు సార్. అంటే ప్రైవేట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఇచ్చారు కదా, దాని ప్రకారం అడ్డగోలుగా వచ్చి వాళ్ళు రకరకాలుగా అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఆ లోకల్ సచివాలయం నుంచి, సర్పంచ్ నుంచి, సచివాలయం నుంచి, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మా ఇళ్ళకి అవసరం, ఫలానా సుబ్బారావు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇతనికి 3 డాక్టర్ 4 డాక్టర్లు తీసుకోవసరం కాబట్టి తోలుటకు అనుమతించగలము. అంటే డాక్టర్ నెంబర్ వరకు అనుమతించగలని చెప్తే ఇక రీచ్లో ఉన్న వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యూనిట్లు అన్నిటికీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే సార్. ప్రస్తుతానికి దాదాపు ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ రేపటి సమస్య చూడాలి. భవిష్యత్తు ఇప్పటివరకు అయిపోయింది. భవిష్యత్తు మనం ఇంకా థింక్ చేయలేదు కదా. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ఏ ట్రాక్టర్ ఓనర్ కానీ, ట్రాక్టర్ వాళ్ళ కానీ ప్రభుత్వ పనులకు ఆటంకం కల్పించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఎంతైనా కూడా ఏజెన్సీ వాళ్ళకు సామరస్యంగా పోతుండాలి. అలాగే ఏజెన్సీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్ యొక్క ట్రాక్టర్ ఓనర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు కూడా రీచ్ నమ్ముకొని బతుకుతుంటారు. కాబట్టి అంటే సమానంగా సామరస్యంగా ఒక ఉమ్మడిగా పోతుంటే ఎవరు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు. ప్రభుత్వానికి కూడా ఆటంకం కలిగించకుండా ఉంటారు. అలాగే ట్రాక్టర్ ఓనర్లు కానీ ఒక దారిలో వాళ్ళు ఒక ఉంటే భవిష్యత్తు అంటే ప్రభుత్వానికి ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. ప్రభుత్వ అధికారులు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా వదులుకొని మళ్ళీ ప్రత్యేకంగా పరిష్కారం చేయాలి. 2 రోజులుగా ర్యాంప్ ఆగిపోయింది. ఆ పట్టుకున్న వాళ్ళకి ఏమన్నా నోటీసులు ఇవ్వడం కానీ ఏముందో అది చేస్తాం. చట్టం ఏం చేయాలో అది చేస్తూ పోతాం. ఓకే సార్.